స్టార్ట్. కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయపయోనిధిం. రామానుజ సద్గోష్ఠికి సాదరంగా పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన రామానుజని గుర్తు చేసుకునే ప్రయత్నం చేసుకుందాం. అచ్యుత పరాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతస్తద్రాంతనాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయేక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ప్రణవశోభితం నవకాషాయ ఖండాంబరం త్రిదండ పరిమండితం త్రివిధ తత్వ నిర్వాహకం దయాంచిత దృగంచలం దళితవాది వాగ్వైభవం క్షమాది గుణసాగరం శరణమేమి రామానుజం. సత్యం సత్యం పునః సత్యం యతి రాజో జగద్గురుః స ఏవ సర్వలోకానాం ఉద్ధర్తా న అస్తి సంశయః. ఇది పూర్తి చేసేసుకుంటాం. రేపటి నుంచి కొత్త గ్రంథం గాయత్రి అంటే ఇరామంజనం తందాది అని చెప్పుకున్నాం. అది చిన్న కొంచెం ఉంది చెప్పేసుకుందాం. కాంచీపురంలో ఒక వైష్ణవ గృహంలో ఒక మూగబిడ్డ జన్మించను. ఆ బాలుడు వచ్చేసి చాలా బుద్ధి కలవాడు. 6 ఏళ్ళు పెరిగాడు. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయి చాలా రోజుల తర్వాత ఆ ఊర్లోకి రావడం చూసి అందరూ కూడా నీకు మళ్ళీ మాటలు ఎలా వచ్చాయి అని అడిగితే ఆయన అన్నాడు, నేను క్షీరాబ్దికి వెళ్ళాను. అక్కడ శయనించి ఉన్నటువంటి నారాయణని సేవించుకున్నాను. ఆ స్వామి ఒక శేషుని స్వామిని సేవించున్నాను. స్వామి శేషునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. శేషుడే పెరుంబుదూరులో రామానుజులుగా పుట్టారు అని అక్కడ వాళ్ళందరూ అనుకుంటున్నారండి. ఇలా జరిగిందని చెప్తున్నారు అని చెప్పగానే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. తల్లిదండ్రులు వచ్చారు. చాలా ఏళ్ళ తర్వాత ఈ బిడ్డడు వచ్చాడని పిలుచుకున్న ఇంటికి రమ్మని పిలిస్తే ఆయన వెంటనే అదృశ్యం అయిపోయారు. అయిపోతే అప్పుడు వాళ్ళకి అక్కడ వాళ్ళు తల్లిదండ్రులు అందరూ కూడా రామానుజుల దివ్య ప్రభావం తెలపడానికి వచ్చినటువంటి ఒక దేవత రూపంలో వచ్చాడు ఈ బిడ్డ, వీడు నా బిడ్డ కాదు అని. ఇవి ఎలా కూడా శ్రీమద్ రామానుజాచార్యుల శేష సంభవతను రూఢి చేయడానికే ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో పొల్లలు రామానుజ రామానుజ యొక్క జీవితంలో. ఇక తిరువరంగతముదనారాయణ వారు రామానుజును తాందాది అనే గ్రంథంను ద్రావిడ భాషలో రచించిరి. వారికి ప్రపన్న గాయత్రి, దానికి ఆ తిరువరంగతముదనార్ అనేదాని అంటే రామానుజును తాందాది అనే దానికి ప్రపన్న గాయత్రి అని పేరు. అది శరణాగతులు ముముక్షు కాంక్షులు తప్పక పఠించి ఆ పిమ్మట 4000 తిరువాయిమణిని పఠింపనగును. ప్రపన్న గాయత్రి ఇతరాదులపై చేయబడిన స్తోత్రం ఇది. దానిని ముదనారు సమర్పింపగా రామానుజులు, నాపై గ్రంథమా, అదెట్లు స్వామిపై రచించకపోయితవా, ఏవో అతిశయములు వ్రాసితివా అనిరి అనియు ఆ ముదనారు తిరిగి తిరిగి ప్రార్థింపగా ఆ గ్రంథమును చదివిరి. సరి అంగీకరించితిని అని అనుగ్రహించిరి. తర్వాత శ్రీమన్నారాయణ యొక్క ఆజ్ఞని సంపూర్ణంగా సంతుష్టిగా పెరుమాళి సంతుష్టి కలిగేటట్టుగా పూర్తి చేసుకున్నారు రామానుజుడు. వారి ఆజ్ఞ, భగవంతుని యొక్క ఆజ్ఞ పరిపూర్తి అయింది. ఎలాగా అది చెప్తున్నారు ఇప్పుడు. శ్రీమద్ రామానుజాచార్యులు జన్మించి 120 ఏండ్లాయను. నేను ఈ లోకమునకు వచ్చి చాలా ఏండ్లాయను. ఇచ్చటి కార్యములు పూర్తి చేసి స్వామి ఆజ్ఞను నెరవేర్చితని ఇక వైకుంఠమునికే గుట మేలు అని తలచి ఒకనాడు శ్రీరంగనాథ సన్నిధికి వెళ్ళిరి. స్వామి, నేను ఇచ్చటకు వచ్చి 120 ఏండ్లు అయినది. తిరిగి వైకుంఠమును చేకొండు నన్ను తీసుకువెళ్ళండి అని అడిగారు. అదెట్లు, మీరు నియమించిన అన్ని కార్యములు పూర్తి అయినవి యామనులకు ఇచ్చిన 3 ప్రమాణములు నెరవేర్చితని విశిష్టాద్వైతము స్థిరపడి ప్రవర్తమవుతున్నది. పరంపర కొనసాగించగల సమర్థులు ఉన్నారు. ఇక నాకు తిరిగి వైకుంఠము చేరుటకు ఆజ్ఞేమో అని అడిగారు. అంగీకరించితని. అంత రామానుజులు మఠమునకు వెళ్ళి శిష్యులందరినీ పిలిచి అతని గూఢ వేదాంత విషయములు ప్రమాణములతోనూ ఉక్తులతోనూ సంప్రదాయ విషయములు తేటతెల్లముగాను నిర్విరామముగాను వారికి భాషణము చేయసాగిరి. శిష్యులు ఆశ్చర్యపడి
దీని గురించి కొంచెం చెప్తాను. నిన్ననే నాకు ఒక గ్రంథం మా అల్లుడి ద్వారా తెలిసింది. దాంట్లో రాసుందండి, రామానుజుల అవసాన కాలాన్ని తోట, ఇంకా అవసాన కాలం కాదు, అదే పరంపదానికి వెళ్ళిపోయే ముందట, అయ్యో మనకు తెలిసిన విషయాల్ని మరి చెప్పకపోతే ఎలా అవుతుంది అని చెప్పి ఒక 600 సందేశాల్ని ఆ శిష్యులందరికీ సమర్పించారట, నిర్మించారట. దాంట్లోనే సంసార ప్రతిబంధകൾ అని కొన్ని సూత్రాలని ఒక శిష్యుడికి ఇచ్చారట. అది కొంచెం నిన్న చదువుకున్నాం. ఈ సంసారాన్ని ప్రతిబంధకమైనవి ఏమిటి అని, ముఖ్యంగా మన మనసు, మన ఇంద్రియాలని అంతవరకు మనం చెప్పుకున్నాం. కథలోకి వెళ్ళిపోదాం. శిష్యులు ఆశ్చర్యపడి, ఎందుకు భాష్యకార నిర్విరామంగా ప్రవచనం చేస్తున్నారే, ఎందుచేత, ఏమిటి ఎక్కడ ఆకుండా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అని అడిగితే, వారు, శిష్యులారా, 4 దినములే వ్యవధి, నేను వైకుంఠంలో పేగుచున్నాను, తర్వాత మీకు విషయం లభింపవు, నేను వెళ్ళిపోతే మీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, వినండి అన్నారు. కాంతి ఉన్నప్పుడే కదా కార్యములు చక్కబెట్టినది, అదే కదా చెప్తారు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని. చేతులు కాళ్ళకు ఆకులు పట్టుకున్న ఉపయోగం లేదని, శక్తి ఉన్నప్పుడే మంచి కార్యాలు చేసుకోవాలి. వారు పరంపదించు దినము వచ్చినది, ఎంబారు తొడపై శిరస్సును, ఒడుగు నంబి తొడపై పాదములను ఉంచుకొనిరి, పెరిగి నంబి పాదుకలను తమ్మని వారిని ముందు ఉంచుకొని సేవించొచ్చు, హృదయమున యామునార్య రూపిగా శ్రీహరిని నిలిపి, మాఘశుద్ధ దశమి శనివారం మధ్యాహ్నమున పరంపదించి భోగిరాజపదమును అందరి పరంపదానికి వెళ్ళిపారు. అయ్యో పరమపతించిరే, మన గతి ఏమి అని తలచొచ్చు. ఇంకా ఏదో రెమెడీ చూసుకోవాలి కదా. సర్వస్థలముల యందును వారి అర్చా విగ్రహములను ఏర్పరిచిరి. వానిలో రామానుజుల జన్మస్థలి భూతపురి, తర్వాత వారి కార్యక్షేత్రం శ్రీరంగము, వారు పునరుద్ధరించిన యదవాచలములందు మెల్కోటలలో అర్చామూర్తిని, అలాగే ఉత్సవాల్ని కూడా అన్ని చేసి అక్కడ ఏర్పాటు చేశారు కదా. ఆ అర్చా విగ్రహములు అవి ముఖ్యమైనవి. ఇంకా అన్ని చాలా దివ్య దేశాలను సంస్కరించారు. ఇతరాజేంద్రులు అచ్చటి విగ్రహములు ఇప్పటికీ సజీవంగా ఉన్నట్లే దర్శనమిచ్చును. అది ముముక్షువులు వారిని సేవించి తరించుతూనే ఉన్నారు. భాష్యకారులను పేరు వారి యందు శారదాదేవి చే సార్థకం చేయబడి వాడుకలో ఉన్నది. ఆ శారదా అనుగ్రహించింది కదా ఈయనకి భాష్యకారులని, ఆ పేరు ఇప్పటికీ అలాగే ఉంది. వారు రచించిన ఆ శరణాగతి అంటే శరణాగతి గజ్జ, శ్రీరంగ గజ్జ, వైకుంఠ గజ్జ, దాన్ని గజ్జత్రయం అంటారు. అవి ఆ గజ్జత్రయము గద్య సాహిత్యమునకు మచ్చు తునకలుగా సాహిత్య పరిశోధకులు పరిగణించుతున్నారు. తిరుకచ్చి నంబి విరచిత దేవరాజాష్టకము, కూరతాళ్వాన్ రాసిన అతిమానుష స్త్రీస్థుతులు, అదే చెప్పా కదా పంచస్తవాలు, పరాశర భట్టర్ విరచితమైనటువంటి ఈ పరాశర మహర్షి భట్టరు శ్రీరంగరాజస్తం ఉత్తర శతకం, పౌరుషత్వం ఉత్తర శతకం కూడా అనుగ్రహించారు. మరి ఆయన్ని కదా విశిష్ట సిద్ధాంత ప్రచారకర్తగా నువ్వు చేయాలి అని ఆదేశించారు. దాని ప్రకారంగా ఈయన శ్రీగుండరత్నం కోసం రాశారు ఈ పరాశర భట్టరు. శ్రీరంగస్తవం, పౌరుషత్వం, ఉత్తర శతకం కూడా రాశారు. పౌరుషత్వం అంతా కూడా శ్రీరంగంలోని పెరుమాళ యొక్క స్వరూప స్వభావాలు అన్ని సంవత్సరం వారి కళ్యాణుకున్నారు అన్ని వర్ణింపబడతాయి. ఉత్తర శతకంలో ఇదిగో ఈ రామానుజులు ఇతర మత ఖండనలు ఎలా చేశారో అది మనసులో పెట్టుకొని మీరు కూడా తమదైన శైలిలో అందిస్తారనమాట. అది అలాగే పురతల్పాన్ని రాసిన అదే అనుగ్రహించినటువంటి పంచస్తవాలు. తర్వాత ఈ పరాశర భట్టు ఇంకోటి ఏంటంటే శ్రీ విష్ణు సహస్రనామానికి శ్రీగుణ దర్పణం అని, స్వామి యొక్క గుణదర్పణం అని చెప్పి విష్ణు సహస్రనామాలకి వ్యాఖ్య రాశారు. తర్వాత అష్టశ్లోకి ఇవన్నీ కూడా వీరి కాలంలో ఉన్నాయి. ఇంకా తిరుకురుగై పుళ్ళాన్ని రాసిన ఆరాయిరప్పాడి అంటే తిరువాయిమడికి వ్యాఖ్యాన గ్రంథం. తిరువరంగత్తముదనార్చే వ్రాయబడిన ఇరామాంజనం తందాది, అదే కదంగా చెప్పుకున్నాం ప్రపన్న గాయత్రి అంటారని. ఒడుగనంబి నిర్మించిన శ్రీ రామానుజ అష్టోత్తర శతనామ స్తోత్రము ఇవన్నీను రామానుజుల కాలపు రచనలు, ఇప్పటికి ప్రసిద్ధములే. ఇట్టి పావనమైన బ్రహ్మసూత్ర భాష్యకర్త చరితమును పఠించినను విన్నను రాసినను వారికి ఎతిరాజ చంద్రులు పరమపదము ప్రాప్తింతురు.
సందేహము లేదు. ఇది ఫలశ్రుతి. ఈ రామానుజ కథను కనుక విన్న వాళ్ళకు వైకుంఠ ప్రాప్తిని పొందుతారు వారి జీవనం అయిపోయిన తర్వాత అని చెప్తున్నారు. ఇది మా అమ్మగారి గ్రంథము. ఆవిడ భగవదత్తమైనటువంటి ఆ జ్ఞానంతో వాళ్ళ ఆచార్యుల యొక్క కటాక్షంతో ఈ పరమత ఖండనాలకి వాటికి లోతులుగా వెళ్లకుండా రామాంజలు పుట్టినప్పటి నుంచి వారు సంస్కరించినటువంటి అవన్నిటిని కూడా చాలా చక్కగా సరళమైనటువంటి భాషలో మొదటి వాళ్ళకి చక్కగా అందించారు. ఇప్పుడు రామానుజ అష్టోత్తరం దీంట్లో రాయబడింది. అది చదువుకుంటే దీంట్లో ఇప్పుడు చూడండి అన్ని మన భాగవతంలో అక్కడ కూడా ఆ స్కందం అయిపోయిన వెంటనే దాంట్లో వచ్చిన విషయాలన్నీ చెప్పుకున్నట్టుగా ఈ రామానుజ అష్టోత్తరాన్ని కనుక చదువుకుంటే మనం ఇప్పటి వరకు చదువుకున్నటువంటి రామానుజతలోని ముఖ్యమైన విషయాలన్నీ కూడా వచ్చేస్తాయి. ఎందుకు మనం అసలు ఈ గ్రంథాన్ని ఇలా చదువుకుంటున్నాం అంటే, మనం పుస్తకం పట్టుకొని ఇలా కూర్చొని రోజుకి ఒక పుస్తకం అన్న చదువుకునేటువంటి శక్తి కానీ అవకాశం కానీ ఎవరికి ఉండట్లా. ఈ టెక్నాలజీ పెరగడం చేత ఏవో హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏదో పనులు చేసుకుంటూ మంచి మంచి విషయాలు వింటున్నాం. అది ఉద్దేశం చేతే అందరూ కూడా ఇప్పుడు ఆ గ్రంథాలు ఉన్నట్టుగా ఎందుకు మళ్ళీ చదువుకోవడం అంటే అది చాలా ఉపయోగకరంగా అది నాకైతే మరీను ఇలా ఎంతో మంది వీటిని ఉపయోగించుకుంటున్నారు, మన్నం చేసుకుంటున్నారు, తిరిగి వాళ్ళ యొక్క జీవన విధానంలో అమలు పరుచుకుంటున్నారు కూడా. సరే, దీంట్లో ఉన్నటువంటి రామానుజ అష్టోత్తరాన్ని కూడా చదువుకున్నాం. చేసినట్టు సంస్కరణలు అన్ని దీంట్లో వస్తాయండి. కాకపోతే జాగ్రత్తగా మనం ప్రతి లైన్ని కూడా ఒక అర్థపూర్తితో చదువుకుంటే మనకి అర్థమైపోతుంది. శ్రీమద్ ఆంధ్రపూర్ణ విరచిత శ్రీమద్ రామానుజ అష్టోత్తర శతనామ స్తోత్రం. రామానుజ పుష్కరాక్షో యతీంద్ర కరుణాకర కాంతిమత్యాత్మజ శ్రీమాన్ లీలా మానుష విగ్రహ సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ సర్వజ్ఞ సజ్జన ప్రియ నారాయణ కృపా పాత్ర శ్రీభూత పురనాయక అనఘో భక్త మందార కేశవానంద వర్ధన కాంచీపూర్ణ ప్రియకర ప్రణతార్తి వినాశన పుణ్య సంకీర్తన పుణ్యో బ్రహ్మ రాక్షస మోచక యాదవాపాదితాపార్థ వృక్షశ్చేద కుఠారక అమోఘో లక్ష్మణ ముని శారదా శోకనాశన నిరంతర జనాజ్ఞాన నిర్మోచన విచక్షణ వేదాంతద్వయసారజ్ఞో వరదాయాంబుదాయక పరేంగితజ్ఞో నీతిజ్ఞః యామునాంగుళిమోచకః దేవరాజ కృపాలబ్ధ షడ్వాక్యార్థమహోదధిః పూర్ణార్యలబ్ధ సన్మంత్ర సౌరిపాదాబ్జ షట్పదః త్రిదండధారీ బ్రహ్మజ్ఞో బ్రహ్మధ్యానపరాయణః రంకేశ కైంకర్యరతో విభూతిద్వయనాయకః గోష్ఠీపూర్ణ కృపాలబ్ధ మంత్ర రాజ ప్రకాశకః వరరంగానుకంపా ద్రావిడాంనాయ పారగః మాలాధరార్య సుజ్ఞాత ద్రావిడాంనాయ తత్వతీః చతుస్సప్తతిశిష్ట్యాడ్యః పంచాచార్య సమాశ్రయః ప్రపీత విష తీర్థాంబః ప్రకటీకృత వైభవః ప్రణతార్తి హరాచార్య దత్త భిక్షైక భోజనః పవిత్రీకృత పూరేశో భాగినేయ త్రిదండకః పూరేశ దాసరధ్యాది చరమార్థ ప్రదాయకః రంగేశ వెంకటేశాది ప్రకటీకృత వైభవం దేవరాజార్చనరతో మూక ముక్తి ప్రదాయకః యజ్ఞమూర్తి ప్రతిష్టాత నాథో ధరణీధరః వరదాచార్య సద్భక్తో యజ్ఞే శాప్తి వినాశకః అనంతాభీష్ట ఫలదో విఠలేంద్ర ప్రపూజితః శ్రీశైల పూర్ణ కరుణా లబ్ధ రామాయణార్థకః ప్రపత్తి ధర్మైకరతో గోవిందార్య ప్రియానుజః వ్యాస సూత్రార్థ తత్వజ్ఞో బోధాయ నమతానుగః శ్రీ భాష్యాది మహాకృందకారకః
కలినాశనః అద్వైతమత విచ్చేత విశిష్టాద్వైత పాలకః కురంగనగరీ పూర్ణమంత్రరత్నోపదేశకः విశేషితాత్మతత్వజ్ఞः శేషీకృతరమాపతిः पुत्रीकृतशठारातिशतजित्सूक्तिवर्धनः भाषादत्तहयग्रीवो भाष्यकारो महायशाः पवित्रीकृतभूभागः कूर्मनाथप्रकाशकः श्रीवेङ्कटाचलाधीशशङ्खचक्रप्रदायकः श्रीवेङ्कटेशश्वशुर श्रीरमासख देशिकः कृपामात्रप्रसन्नार्यो गोपिका मोक्षदाः सती समीचीनार्यसत्तिष्यः सत्कृतो वैष्णवप्रियः कृमिकण्ठनुपध्वंसी सर्वमन्त्रमहोदधिः अङ्गीकृतान्ध्रपूर्णाख्यतालग्रामप्रतिष्ठितः श्रीभक्तग्रामपूर्णेशो विष्णुवर्धनरक्षकः बौद्धत्वान्तसहस्रांशु शेषरूपप्रदर्शकः नगरीकृतवेदातिः सर्वास्तिकसमर्चितः नारायणप्रतिष्ठाता सम्पत्पुत्रविमोचकः सनत्कुमारजनक लोकशिखामणिः सुप्रतिष्ठितगोविन्दराजः पूर्णमनोरथः गोदाग्रजो दिग्विजेता गोदाभीष्टप्रपूरकः सर्वसंशयविच्छेता विष्णुलोकप्रदायकः अव्याहतं महद्वर्त्मा यतिराजो जगद्गुरुः एवं रामानुजार्यस्य नाम्नामष्टोत्तरं शतं यः पठे शृणुयाद्वापि सर्वान् कामान् अवाप्नुयात् यदान्द्रपूर्णेन महात्मनेदं स्तोत्रं कृतं सर्वजनावनाय तज्जीवभूतं भूवैष्णवानं बभूव रामानुजमानसा శ్రీకృష్ణ. మనం శ్రీపస్తుమాల్లో నిత్యం జగదాచార్యుని కదా ఆచార్య ద్వారానే మనం ఆ స్వామిని చేరుకోగలం. ఈ రామానుజ మౌక్తికాలు, యతిరాజ వింశతి, ధాతి పంచకం, అలాగే రామానుజ అష్టోత్తరం, అలాగా ఇవన్నీ కూడా రోజు రామానుజులవి మనం తప్పనిసరిగా మనం చదువుకోవాల్సిన విషయాలని చెప్పి చెప్తుంటారు. ఈ యతిరాజ సప్తతి అనేది కూడా ఒక గ్రంథం. ఇప్పుడు మా ఆఖరి గారి మధ్య కుందట్ గారు టీపీ కుందట్ గారు పరంపతించారు. అది పేరు మీదుగా బిడ్డలు అందరూ కూడా దాన్ని పుస్తకం ఆవిష్కరించి నిన్న 6వ తారీఖున అది ప్రింట్ చేయించి ఆవిడకి అంకితం ఇచ్చారు. అది చాలా ఆనందదాయకం. ఆవిడని ఆవిడ పుస్తకం ఎవరికైనా ప్రకారం వారిని కనుక్కొని చేసుకోండి, తెప్పించుకోండి. తర్వాత ఏమో అది చెప్తున్నాను. అలాగే పూరేశుల యొక్క పంచస్తవాలు చదువుకున్న, అలాగే రామానుజుల యొక్క 3 గజ్జలు శరణాగతి గజ్జ, వైకుంఠ గజ్జ, ఏంటి శ్రీరంగ గజ్జ, ఈ 3 కూడా నిత్య అంశం చేసుకోవాల్సింది. తర్వాత ఇంకా రామానుజుల గురించి ఇంకా వివరంగా కావాలంటే ప్రశ్న జవాబుగా టిపి రాఘవాచార్య స్వామి వారు సింహాచలం వారు స్వయంగా ఒక బుక్ తయారు చేశారు. తర్వాత రామానుజుల గురించి ఒక 5 పుస్తకాలు కూడా వారు స్వయంగా రాసి వేయించారు. తర్వాత మన 7 వింతలే కాదు, ఇంకో కొత్త వింతగా ముంచింతల్లో మన రామానుజులు పెంచేసి ఉన్నారు. శ్రీ చిన్న రామానుజ శ్రీమన్నారాయణ తీర్థ స్వామి వారి చేత ఎంతో మంది దాన్ని అలా వెలుగులోకి రావడానికి సహకరించిన వాళ్ళందరినీ కూడా మనం ఒకసారి కృతజ్ఞత చెప్పుకున్నాం. రాబోయే తరతరాలు వాళ్ళందరికీ అంటే ఒక మహాపురుషుల్ని సందర్శించుకున్న వారి స్పర్శ తగిన వారు పెంచేసి ఉన్న ప్రదేశంలో అడుగు పెట్టినా ఏదైనా ఆ ఇసుక రేణు కూడా మనకి శిరోధార్యమే అని ఎంతో పెద్దలు చెప్తున్నారు. ఎన్నో విషయాలు మనం ఇలాంటి గ్రంథాల ద్వారా తెలుసుకుంటున్నాం.
మనం కూడా వాటిని అనుభవిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం, ఆచరణలో పెట్టుకుందాం. ఆ ఆచార్యులకి, భాగవతానికి, పెరుమాళ్ళకి ఎప్పటికీ శేషపుత్రులుగా ఉండాలని పెరుమాళ్ళకి ప్రార్థిద్దాం. మీరెంతో చక్కగా ఏదో కాయని వాచ మనసేంద్రియ ఇవన్నీ లాస్ట్కి చదువుకోవడం. అందుకే చదివేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ ఎటువంటి దోషాలు కలిగినప్పుడు అన్ని కృష్ణార్పణ అనుకోవడమే తప్ప ఏం చేయలేము. అంటే ఇలా తీసుకురావడానికి మా అమ్మగారి యొక్క ఆర్తి నాకు చిన్నప్పటి నుంచి చూసేదాన్ని. ఆవిడ ఒక చిన్న చిన్న లైట్లలో పీట వేసుకొని అక్కడ లాంతరం పెట్టుకొని ఆవిడ ఏ పుస్తకమైనా చదువుకోవడం, దాంట్లో ఉన్నటువంటి ఒక మంచి విషయాలన్నీ కూడా అప్పుడు కాగితాలు కూడా లేవండి, మంచి పెన్నులు కూడా లేవు. ఏదో అక్కడ ఉన్న కాగితాల మీద ఓ పక్క రాసిన కాగితాలు ఎక్కడ ఏ మంచి విషయం ఉన్నా కూడా రాసుకొని పెద్దల్ని సంపాదించుకోవడం, అతిథి అభ్యారకులను చూసుకోవడం, సేవకులను చూసుకోవడం, అన్ని వ్యవహారాలు అన్నిట్లోనూ ఆవిడ పోతన గారిలాగే సహజ కవి అనడానికి సహజ కవయిత్రి అనడానికి ఆవిడ మారు పేరుగా, పోతనకి మారు పేరుగా ఆవిడ వచ్చారు. ఆవిడ యొక్క దివ్య పాదాలకి అనేక దాశాలు సంపించుకుంటూ ఆవిడ గ్రంథాలని మిగతా కూడా చదువుకునే ప్రయత్నం చేద్దాం. పెరుమాళ కృప, మా అమ్మగారి కృప ఉండాలని కోరుకుంటున్నాం. మంగళం కౌసలేంద్రాయ మహనీగుణాబ్దే చక్రవర్తి తనూజా సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.